భగవద్గీత రెండవ అధ్యాయం 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు ఇలా పలికెను: ఓ పార్థ, మనస్సులో కలిగే అన్ని ఇంద్రియ కోరికలను పూర్తిగా త్యజించి తనలో తానే అంటే తన ఆత్మస్వరూపంలోనే సంతృప్తి పొందిన వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అంటారు అని. ప్రతి జీవి సహజంగానే ఆనందాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే పరమాత్మ ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన భాగమైన జీవాత్మ కూడా ఆనందం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది. కానీ మనం ఆ ఆనందాన్ని భౌతిక విషయాల్లో వెతికితే కనిపిస్తుంది కానీ అందదు. ఎందుకంటే ఎంత పొందినా తృప్తి రాదు. అవి మోహాన్ని ఇంకా పెంచుతాయి. అయితే ఇంద్రియ కోరికలను విడిచిపెట్టి మన ఆనందమూలమైన ఆత్మలోనే ఆనందం పొందడం నేర్చుకున్నప్పుడు మనం స్థితప్రజ్ఞుడు అవుతామని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు. అంటే అతను ఆనందం కోసం బాహ్య ప్రపంచాన్ని వెతకడు. అతనికి ఇంకా ఇది కావాలి అనే భావన ఉండదు. నిజమైన ఆనందం అతని అంతరాత్మలోనే ఉంటుంది. ఈ ఆత్మ సంతృప్తే నిజమైన ఆధ్యాత్మిక స్థితి అని.